ఒక కామన్ మ్యాన్ ఎలాంటి మార్కెటింగ్ చేయకుండా భారీ డిస్కౌంట్లతో భారతదేశంలోనే అత్యంత పెద్ద చైన్ మార్కెటింగ్ని ఎలా నిర్మించారో మనం మాట్లాడుకుందాం. అదే డీమార్ట్. ఈరోజు డీమార్ట్ యొక్క సక్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్, మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అయన్నొద్దు, పాయింట్కి రా. యాక్చువల్గా డీమార్ట్ యొక్క ఫౌండర్ వచ్చేప్పటికి రాధాకృష్ణ దామిని. యాక్చువల్గా ఈయన ఎక్కువ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు. సో దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్తోనే ఈ డీమార్ట్ని స్టార్ట్ చేశారు. ఇయర్ 2002 డీమార్ట్ అనే సూపర్ మార్కెట్కి పునాది పడిన సంవత్సరం ఇదే. యాక్చువల్గా ఆ టైంలోనే అప్పటికే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు చాలా ఉన్నాయి. కాకపోతే రాధాకృష్ణ గారి ఆలోచన మాత్రం వీటికి వ్యతిరేకంగా ఉన్నది. అంటే తక్కువ ప్రైస్లోనే ఎఫర్టబుల్గా అందరూ కొనుక్కునేలాగా స్టాక్ని ప్రొవైడ్ చేయడం, ఎవ్రీ కామన్ మ్యాన్ కూడా ఎఫర్ట్ చేసేలాగా. బయట స్టోర్స్లో ఉన్న ప్రోడక్ట్ డీమార్ట్లో ఉన్న ప్రోడక్ట్కి మినిమం 5 రూపీస్ 6 రూపీస్ అనే అమౌంట్ తేడా ఉండేట్టు చూసుకునేవాళ్ళు. ఇదే డీమార్ట్ యొక్క ఫస్ట్ స్ట్రాటజీ. డీమార్ట్ సక్సెస్ వెనకాల 5 రీజన్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, తక్కువ ధరలో ఎక్కువ మంది కస్టమర్లు. డీమార్ట్ యొక్క ఫస్ట్ స్ట్రాటజీ ఇదేనండి. తక్కువ ధరలకి ప్రోడక్ట్స్ని సేల్ చేయడం, కాకపోతే ఎక్కువ మంది కస్టమర్ని రప్పించుకోవడం. నెంబర్ 2, ఓన్ బిల్డింగ్స్. యాక్చువల్గా డీమార్ట్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యి సేల్లో ఉన్న బిల్డింగ్స్ని బై చేసి దాంట్లో సూపర్ మార్కెట్ స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఏమైందంటే ఎవ్రీ మంత్ మనం రెంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో వీళ్ళు తక్కువ ప్రైస్కి ఎఫర్టబుల్గా ప్రొడక్ట్స్ని సేల్ చేస్తారు. నెంబర్ 3, లిమిటెడ్ స్టాక్స్. యాక్చువల్గా పెద్ద పెద్ద బ్రాండ్లు కాకుండా అయితే అవసరమైన వస్తువులు ఉంటాయి వాటి వరకే డిస్ప్లే చేసిద్ది డీమార్ట్. సో తొందరగా స్టాక్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇది డీమార్ట్ యొక్క పెద్ద స్ట్రాటజీ. నెంబర్ 4, లెస్ స్పెండింగ్ ఆన్ యాడ్స్. డీమార్ట్ ఎప్పుడు బ్రాండ్ ప్రమోషన్ చేయదండి. లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కూతున్నారు, అందులో గుణితాత డబ్బులు ఎవరికి ఊరికి రావు. 10 మందిలో ఎవరో ఒకళ్ళు డైలాగ్ వాడుతూనే ఉంటారు రోజుకి. అలాంటి ప్రమోషన్స్ ఎప్పుడు డీమార్ట్ చేయదు. కాకపోతే మరి డీమార్ట్ ఎలాగా ఇంత పెద్ద స్టాక్స్ని క్లియర్ చేయగలుగుతుందంటే ఓన్లీ వాళ్ళ ప్రజల యొక్క మౌత్ టాక్ మీదే వాళ్ళ స్టాక్స్ క్లియర్ అవుతుంది. నెంబర్ 5, ర్యాపిడ్ స్టాక్ టర్న్ ఓవర్. డీమార్ట్ ఎప్పుడు వాళ్ళ ఫుడ్ మెటీరియల్ని చెక్ చేస్తూనే ఉంటుంది డైలీ. ఎందుకంటే ఆ ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ని వీళ్ళు రిమూవ్ చేస్తూ ఉంటారు డిస్ప్లే నుంచి. ఎప్పుడు వాళ్ళు కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ని కోరుకుంటారు. డీమార్ట్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే బిజినెస్లో లాభాల కంటే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అప్పుడు మనం బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి వీలు పడుతుంది. డీమార్ట్ చిన్న చిన్న లాభాలతోనే ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళు ఎప్పుడు క్వాలిటీ ఫుడ్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు అండ్ ఎక్కువ కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో అసలు డీమార్ట్ సక్సెస్ బేస్ అయ్యి ఉండే ఓన్లీ వాళ్ళు కస్టమర్ యొక్క మౌత్ టాక్ మీద. ఇది డీమార్ట్ యొక్క స్టోరీ. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.